అలాగే పాస్టర్ గారు కూడా ఉన్నారు. నా సాక్ష్యం ఏంటంటే మీ అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం దేవుడు మా జీవితాల్లో అంటే మా ఫ్యామిలీలో, మా మామయ్య ఫ్యామిలీలో, వాళ్ళ అన్నదమ్ముల ఫ్యామిలీలో, అందరి ఫ్యామిలీలో దేవుడు గొప్ప కార్యం చేశాడు. అదే మేము ఎన్నాళ్ళుగానో చూసుకున్న పిల్లలు అనమాట. ఆ పిల్ల కోసం మేమే కానీ లేదంటే సంఘమే కానీ పాస్టర్ గారే కానీ చాలా ప్రార్థన చేశారు. అందుని బట్టి అందరికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. పిల్లల వచ్చిన తర్వాత చాలా బాగుంది. మా ఫ్యామిలీలో అంతా దేవుని కృపే. ఆ పిల్ల రావడానికి కూడా, ఆ పిల్ల వచ్చేటప్పుడు కూడా చాలా ఇబ్బందులు పడ్డాం. ప్రతిదానికి అన్నయ్య గారు వచ్చి ఏం కాదు, అందరు ధైర్యంగా ఉండే దేవుడే చూసుకుంటాడని చెప్పేసి అన్నారు. అలాగే డాక్టర్లు కూడా చాలా చాలా భయపెట్టించారు. అలాగే ఇరుగు పొరుగు అందరూ కూడా భయపెట్టించారు. ముఖ్యంగా మా మీద పడిన నిందలన్నిటికీ దేవుడు గొప్ప సమాధానం ఇచ్చాడు ఈ సంవత్సరం. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అదేగాక ఆ పిల్ల వచ్చిన వేళ విశేషం. మళ్ళీ నాకంటూ నేను నిలబడడానికి దేవుడు నాకు ఇచ్చిన అవకాశం, ఉద్యోగం ఇచ్చాడు ఈ సంవత్సరం. ఆ ఉద్యోగంలో కూడా కొంచెం అన్ని పరిస్థితులను ఎదుర్కొంటూ నిలబడ్డాను. అందుని బట్టి కూడా దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ఇప్పుడు ఈ సంవత్సరంలో దేవుడు ఆఖరి దినాల్లో నాకు జాబ్ ఇప్పించాడు. ఆ జాబులో కూడా దేవుడు అనే నిత్యం నా రాకపోకలేని దేవుడు తోడుకుంటున్నాడు. అదేగాక నేనున్న ఫీల్డ్లో ఏంటంటే నాకంటే నేర్పించడానికి కూడా ఎవరు లేరు. సొంతంగా నేను నేర్చుకొని నేను చేసుకున్నామే. దేవుడు తండ్రి జ్ఞానం చొప్పున నాకు మంచి జ్ఞానాన్ని ఇచ్చి ప్రతి ఒక్క పనులను విజయం సాధించేలాగా దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు. అందుని బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. అలాగే నా కోసం, నా కుటుంబం కోసం, ముఖ్యంగా నా తల్లిదండ్రుల కోసం అందరూ అనుదిన ప్రార్థించండి. సేవకులు అలాగే ఇప్పుడు ప్రార్థన చేస్తారు. అలాగే మీరు కూడా ప్రార్థించండి. ముఖ్యంగా మా పిల్ల కోసం, హన్సిని వేద కోసం కూడా ప్రార్థించండి. దేవుడు ఇచ్చిన సాక్ష్యాన్ని దేవుడు దీవించి ఆశీర్వదించగలుగుతాను.